హైకమాండ్ వద్దకు బండి ఈటెల ఇష్యూ పంచాయతీకి చెక్. బీజేపీలో ఆధిపత్య పోరుకు తెర. అధిష్టానానికి చెక్ పెడుతుందా? అధిష్టానం చెక్ పెడుతుందా? రామచంద్రరావు పర్యటనతో క్లారిటీ రానుందా? స్థానిక ఎన్నికలలో ఈటెలకు ప్రయారిటీ ఇస్తారా? క్యాంపెయిన్ కమిటీలో చోటు కల్పిస్తారా? పార్టీలలో గొడవలు సహజం. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి మధ్య లేవా? కేసీఆర్ కేటీఆర్ కవిత మధ్య లేవా? ఈటెల బండి అంశం మా దృష్టికి రాలేదు. మా దగ్గర కొత్త పాత లేదు, అంతా ఒకటే. ఇదంతా కొంతమంది సృష్టించిన స్టోరీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా వైరల్ అవుతుంది. ఇది మామూలుగా అయితలేదు. బండి సంజయ్ ఈటల వర్సెస్ జరుగుతున్న ఈ పంచాయతీ ఇది తారాస్థాయికి చేరింది. ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఫ్రీ సైకిళ్లతో ఎంటర్ ఇచ్చిండో బండి సంజయ్ అప్పుడే చెప్పేసిండు, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, ఎవరైతే ఈటల వర్గం కాకుండా నా వర్గంగా ఉంటారో వాళ్ళకే పదవులు వస్తేనే ఇండైరెక్ట్గా సంకేతం ఇస్తే వాళ్ళందరూ కూడా తిరిగి ఈటల రాజేందర్ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో పెద్ద చర్చ పెట్టిన పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజం అంతా చూసింది. సో ఈటల బండి మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంటుంది, ఎంత దూరం పోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అనేది పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజల పక్షాన నుంచి కాస్త దూరం వెళ్ళిపోయింది అనేది కూడా చూడాలి. ఇంకొక విషయాన్ని నేను ఏం చెప్తున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.